పీఠాధిపతులు రూటు మార్చారా? భక్తులతో మమేకమయ్యేందుకు ప్రాధాన్యమిస్తున్నారా? తిరుమల శ్రీవారి ఆలయ నిర్వహణ స్ఫూర్తితో తమ పరిధిలోని ఆలయాల్లో కూడా మార్పులు చేసేందుకు సమాయత్తమవుతున్నారా అంటే అవుననే పరిస్థితి కనిపిస్తోంది. 1000 సంవత్సరాల క్రితం తిరుమల శ్రీవారి ఆలయంలో రామానుజాచార్యుల వారు ఆచార వ్యవహారాలను నిర్దేశించారు. స్వామివారికి ఆగమశాస్త్ర నిబంధనల మేరకు పూజా కైంకర్యాలు నిర్వహించాలని, ఈ పూజా కైంకర్యాలు వడగలై వర్గానికి చెందిన అర్చకులు నిర్వహించాలని, తెంగలై వర్గానికి చెందిన జియంగారులు పర్యవేక్షించాలని నిర్దేశించారు. ఆ తర్వాత తిరుమలలో ఆలయ నిర్వహణకు సహకారం అందించడానికి అనేక మఠాలు వెలిశాయి. గతంలో శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న మాడవీధుల కేంద్రంగా ఈ మఠాలు శ్రీవారి భక్తులకు సౌకర్యాలు కల్పించేవి. వసతి గదుల కేటాయింపుతో పాటు అన్నప్రసాద వితరణ కూడా నిర్వహించేవి. 1843 నుంచి 1933 వరకు హథీరాంజీ మఠం ఆధ్వర్యంలోనే శ్రీవారి ఆలయ నిర్వహణ ఉండేది. శ్రీవారి ఆలయ విస్తరణ కోసం తిరుమలలో మాస్టర్ ప్లాన్ అమలు చేసిన సమయంలో మాడవీధుల్లో ఉన్న మఠాలను రింగ్ రోడ్, గోగర్భం ప్రాంతాలకు తరలించింది టీటీడీ. శ్రీవారికి ప్రతినిత్యం సుప్రభాత సేవలో నైవేద్య సమర్పణ హథీరాంజీ మఠం తరఫున సమర్పిస్తారు. స్వామివారికి ఉదయం నైవేద్య సమర్పణ సమయంలో మైసూరు మహారాజా తరఫున మఠం ప్రతినిధులు హాజరవుతారు. ఆలయంలో మఠం తరఫున నిత్యహారతులు స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. మఠాధిపతులు, పీఠాధిపతులకు ఆలయ మర్యాదలతో స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తుంది టీటీడీ. ఇలా ఆలయ మర్యాదలను 34 మఠాలకు అమలు చేస్తుంది. మఠాధిపతులు, పీఠాధిపతులు ఎక్కువగా చాతుర్మాస దీక్షను ముగించుకున్న అనంతరం స్వామివారి దర్శనానికి విచ్చేసి ఈ మర్యాదలను పొందుతూ ఉంటారు. కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి, మంత్రాలయం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థస్వామి, అహోబిల పీఠాధిపతి టీటీడీ నిర్వహించే ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పీఠాధిపతుల తిరుమల పర్యటన అంతవరకే పరిమితమవుతుంది. భక్తులను దూరం నుంచే అనుగ్రహిస్తూ ఉంటారు. 2 రోజుల క్రితం శ్రీవారి దర్శనార్థం తిరుమల విచ్చేసిన మంత్రాలయం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థస్వామి ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. ముందుగా ఆలయ మర్యాదలతో తన శిష్య బృందంతో స్వామివారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత తిరుమలలో సామాన్య భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు టీటీడీ ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను పరిశీలించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన ఈ కమాండ్ కంట్రోల్ సిస్టంలో భక్తులకు టీటీడీ ఏ విధంగా సేవలందిస్తుందో సుబుధేంద్ర తీర్థస్వామికి వివరించారు అదనపు ఈవో వెంకయ్య చౌదరి. ఈ సెంటర్ పనితీరును మెచ్చుకుంటూ టీటీడీని అభినందించారు. సామాన్య భక్తులతోనూ ఆయన మాట్లాడారు. అయితే భక్తులకు దూరంగా మెరిగే మఠాధిపతులు అందరికీ చేరువయ్యేలా తిరుమలలో వ్యవహరించడం మంచి పరిణామంగా చర్చించుకుంటున్నారు. మరి సుబుధేంద్ర తీర్థ స్వామీజీ నిర్దేశించిన మార్గంలో మరెంతమంది మఠాధిపతులు, పీఠాధిపతులు వెళతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.